పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆ పిమ్మట యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరుల యేసుతో, నీవు చేయు పనులను నీ శిష్యులు చూడగలుగునందులకు ఇక్కడి నుండి యూదయ సీమకు వెళ్ళుము. ఏలైనా తన మహిమలను బహిరంగపరుచుకొన కోరువాడు వానిని రహస్యముగా చేయడు. నీవు ఇట్టి పనులను చేయుచున్నావు కనుక నీవు లోకమునకు బయలుపరుచుకొనుము అని చెప్పిరి. యోహాను 7వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసుక్రీస్తు మహిమగల కార్యాలు చేస్తున్నా ఆయనను చంపాలని యూదులు ప్రయత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన సొంత సోదరులే ఆయనను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఇది మన జీవితానికి అద్దం లాంటిది. మనము దేవుని పని చేస్తున్నప్పుడు అందరూ మనల్ని అర్థం చేసుకోరు. దగ్గర వాళ్ళే మనల్ని సందేహిస్తారు. కొందరు మనల్ని ప్రోత్సహించకుండా ప్రపంచడానికి చూపించమని ఒత్తిడి చేస్తారు. కానీ యేసుక్రీస్తు ఒక గొప్ప పాఠం చెబుతున్నారు. మన పని మనుషుల కీర్తి కోసం కాదు, దేవుని సమయానికి దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి అని. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. నా జీవితంలో నీవు చేస్తున్న కార్యాలను అర్థం చేసుకునే ఓర్పును నాకివ్వుము. ప్రభువా, మనుషుల మాటలు, ఒత్తిళ్ళు, సందేహాలు నా విశ్వాసాన్ని కదిలించకుండా కాపాడుము. నీ సహనాన్ని అర్థం చేసుకునే ఓర్పును నాకు ఇవ్వుము తండ్రి. నా జీవితం నీకు మహిమ కలిగించినట్లు నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.